అది 2024 టీ20 వరల్డ్ కప్ జూన్ 29న బార్బడాస్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా టీం గెలవడానికి 6 బంతుల్లో 17 పరుగులు కావాలి. అప్పుడు వచ్చాడండి ఒక ఆల్రౌండర్ బౌలింగ్ వేయడానికి. స్ట్రైక్లో ఉన్నది డేవిడ్ మిల్లర్. ఫస్ట్ బాల్ లాంగ్ ఆన్ వైపు కొట్టాడు. అందరూ 6 అనుకున్నారు. కానీ ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ చూసేసరికి లాంగ్ ఆన్లో ఉన్న ఫీల్డర్ సూర్య క్యాచ్ పట్టాడు. కట్ చేస్తే 7 పరుగుల తేడాతో టీంని గెలిపించాడు. అతన్నే హార్డీ హిట్టర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పవర్ హిట్టింగ్, అగ్రెసివ్ ఆట, కాన్ఫిడెన్స్. కానీ ఈ విజయాల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. డబ్బు లేకపోవడం, అవకాశాల కోసం పోరాటం, విమర్శలు, గాయాలు అన్నిటిని జయించి టీమిండియాలో స్టార్గా ఎదిగాడు. హార్దిక్ పాండ్యా 1993 అక్టోబర్ 11న గుజరాత్లోని సూరత్లో జన్మించాడు. తండ్రి హిమాన్షు పాండ్యా చిన్న కార్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. తన పిల్లలు క్రికెట్ అవి కావాలని కోరుకొని కుటుంబంతో వడోదరికి మారారు. చిన్నప్పటి నుంచి హార్దిక్కి క్రికెట్ అంటే పిచ్చి. డబ్బు లేక కష్టాల్లో ఉంటే మ్యాచ్లు ఆడటానికి వెళ్ళి డబ్బులు సంపాదించేవాడు. చాలాసార్లు మ్యాగీ తింటూ రోజులు గడిపారు. హార్దిక్ మరియు అతని అన్న కృణాల్ పాండ్యా ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేసేవారు. కోచ్ కిరణ్ మోరే అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. మొదట్లో హార్దిక్కి సెలక్షన్స్ రావడం లేదు. చాలా మ్యాచ్ల్లో అవకాశం ఇవ్వలేదు. కానీ అతను ఒకటే నమ్మాడు, ఒకరోజు నా టైం వస్తుంది. బరోడా కోసం ఆడుతూ తన పవర్ హిట్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన ఇచ్చి సెలెక్టర్ను ఆకట్టుకున్నాడు. ఇక్కడి నుంచి అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. 2010లో హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. మొదటి మ్యాచ్లోనే పవర్ హిట్టింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫినిషర్గా పేరు సంపాదించాడు. ఎంఎస్ ధోని కూడా అతన్ని ఫ్యూచర్ స్టార్ అని చెప్పాడు. ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది. 2016లో హార్దిక్ పాండ్యా టీమిండియాలో డెబ్యూ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఒక కంప్లీట్ ఆల్రౌండర్. తక్కువ సమయంలోనే మ్యాచ్ విన్నర్గా మారిపోయాడు. అది 2017 ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 76 పరుగులు చేసి అందరి హృదయాలు గెలిచాడు. ఇది అతని కెరీర్లో గొప్ప ఇన్నింగ్స్గా నిలిచింది. 2019లో ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యల వల్ల హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అతని కెరీర్లో పెద్ద డౌన్ ఫేజ్. కానీ అక్కడే ఆగలేదు, తిరిగి వచ్చాడు. బ్యాక్ ఇంజరీస్ వల్ల చాలా కాలం క్రికెట్ ఆడలేకపోయాడు. బౌలింగ్ కూడా ఆపాల్సి వచ్చింది. ఫిట్నెస్పై ప్రశ్నలు. చాలామంది హార్దిక్ కెరీర్ అయిపోయిందని అన్నారు. కానీ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో అత్యంత అందమైన క్షణం అతని పెళ్ళి. అతను ప్రముఖ మోడల్ మరియు నటి నటాషాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 2020 జనవరి 1న హార్దిక్ పాండ్యా తన ప్రేమను ప్రకటిస్తూ నటాషాకి ప్రపోజ్ చేశాడు. ఈ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత 2020లో ఇద్దరు సింపుల్గా కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. హార్దిక్ జీవితంలో ఫ్యామిలీకి అతనికి బిగ్గెస్ట్ స్ట్రెంత్గా నిలిచింది. ఐపీఎల్ 2022 హార్దిక్ పాండ్యా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సీజన్. ఇది కేవలం ఒక సీజన్ కాదు, ఒక కంబ్యాక్ స్టోరీ. ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా తన కెరీర్లో బెస్ట్ బ్యాటింగ్ ఫామ్ చూపించాడు. 15 మ్యాచ్లు ఆడితే 487 పరుగులు చేశాడు. యావరేజ్ 44 ఉంది. కీలక మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్స్. హార్దిక్ అగ్రెసివ్ బ్యాటింగ్తో పాటు కామ్గా, కూల్గా ఆడటం కూడా మొదలుపెట్టాడు. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసుకున్నాడు. కీలక రన్స్ చేశాడు. జీటీ మొదటి సీజన్లోనే ట్రోఫీ గెలిచింది. హార్దిక్ కెప్టెన్గా ట్రోఫీ లిఫ్ట్ చేసిన క్షణం ఎమోషనల్ మూమెంట్. బ్యాక్ ఇంజరీస్ తర్వాత చాలామంది హార్దిక్ కెరీర్ అయిపోయిందన్నారు. కానీ ఐపీఎల్ 2022తో అతను స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. హార్దిక్ కెప్టెన్గా చేసిన డెసిషన్ టీంకి పెద్ద అడ్వాంటేజ్ అయింది. బౌలర్స్ని స్మార్ట్గా ఉపయోగించడం, ప్రెజర్ సిచ్యువేషన్లో కామ్గా ఉండడం, ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్గా ఇవ్వడం, టీమ్ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా మరియు నటాషా సంబంధం గురించి సోషల్ మీడియాలో చాలాసార్లు బ్రేకప్ రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా 2024 సమయంలో ఇద్దరు కలిసి కనిపించకపోవడం, సోషల్ మీడియాలో పోస్టులు తగ్గిపోవడం, కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇవన్నీ చూసిన ఫ్యాన్స్లో సందేహాలు పెరిగాయి. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు సెపరేట్ అవుతున్నారని వార్తలు నిజమయ్యాయి. అది 2024 హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ప్రకటించిన క్షణం సోషల్ మీడియా మొత్తం ట్రోల్స్తో పేలిపోయింది. టీం నాశనం అవుతుంది, ఇతనితో కప్పు అసాధ్యం అని ముంబై ఫ్యాన్స్ అన్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న ప్రజలు మొత్తం అతన్ని హేట్ చేశారు. గ్రౌండ్లో నుంచి డాగ్ వెళ్తూ ఉంటే అందరూ హార్దిక్ హార్దిక్ అంటూ మాటలతో కొట్టేశారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. హార్దిక్ పడిపోతాడు కానీ ఓడిపోడు. సమయం వచ్చింది, స్టేజ్ పెద్దదైంది, ప్రెషర్ భారీది.
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 అక్కడే ట్రోల్స్ అన్నీ సైలెంట్ అయ్యాయి. బ్యాట్ చేతిలోకి వచ్చిందంటే బౌండరీలు, బాల్ చేతిలోకి వచ్చిందంటే వికెట్లు. టీం కష్టాలు పడితే ముందుండి లీడ్ చేసిన నిజమైన లీడర్. విమర్శలు చేసిన వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేలా చేసుకున్నాడు. ట్రోల్స్ని గౌరవంగా మార్చుకున్నాడు. డౌట్స్ని డామినేషన్గా చేసుకున్నాడు. ఇది కేవలం పర్ఫార్మెన్స్ కాదు, ఇది ఒక రివెంజ్ స్టోరీ. మాటలతో కాదు, ఆటతో సమాధానం ఇచ్చాడు. కప్పు గెలిచిన తర్వాత తనదైన స్టైల్తో ట్రోఫీ పట్టుకొని ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ స్వాగ్ చూడాలి, అసలు మామూలుగా లేదులే. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 2025లో మరోసారి తన విలువ ఏమిటో ప్రపంచానికి గుర్తు చేశాడు. ప్రెషర్ మ్యాచ్లు, భారీ అంచనాలు, టీంకి అవసరమైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ ముందుకు వచ్చిన పేరు హార్దిక్ పాండ్యా. బ్యాట్తో ఫినిషింగ్ టచ్, బాల్తో బ్రేక్ త్రూ, ఫీల్డింగ్లో ఎనర్జీ, ఓవరాల్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించాడు. పాండ్యా గ్రీజులో ఉంటే చివరి వరకు మ్యాచ్ ఇండియాకి అని నమ్మకం కలిగించాడు. ఇప్పటి వరకు నెంబర్ 1 టీ20 ఆల్రౌండర్గా ముందున్నాడు. మరి మీలో హార్దిక్ పాండ్యా అంటే ఎంతమందికి ఇష్టం? ఇంకెవరైనా బయోగ్రఫీ కావాలంటే జర కామెంట్ చేయండి.